వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేపల పులుసు పెట్టుకుంటున్నాను. ముందుగా చేప ముక్కలు తీసుకోవాలి. చేప ముక్కలు తీసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నిమ్మకాయ రసం పిండేసి శుభ్రంగా కడుక్కోవాలి. నీసు వాసన రాకుండా బాగా కలుపుకొని కడుక్కోవాలి. కలిపాక కొద్దిగా మామూలు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలిపి బాగా కలిపేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఈ పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాసన పోయేదాకా వేసుకోవాలి. అవి వేగిపోయినాయి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి. జాయిగా కలుపుకుంటూ కొద్దిగా 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా జాయిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి 1 2 నిమిషాలు. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. దాంట్లో చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి. ఇందాక తీసుకున్నది చింతపండు పులుసు పోసేసుకోవాలి. పోసేసుకున్న ఒకసారి జాయిగా కలుపుకోవాలి. కూడా పోసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి చెక్ చేసుకోవాలి. గరిటెతో కలుపుకోకుండా మామూలుగా కలుపుకోవాలి. మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది స్లోగా కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా దగ్గరికంటే ఉడకనివ్వాలి. మొత్తం అంతా పులుసు అంతా ఉడికిపోయి పైకి ఆయిల్ తేరేది వరకు ఉడకనివ్వాలి.
సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి పులుసు అంతా ఉడికిపోయి పైన ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. చేపల పులుసు రెడీ అయిపోయింది.